తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, 6ంట రాహువు, సప్తమ అష్టమ స్థానాల్లో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి అంశాలకి కారణమవుతాయి. గతంలో పెట్టినటువంటి సొమ్ము యథాతథంగా తిరిగి వస్తుంది. లాభాలు రాకపోయినప్పటికీ పెట్టినటువంటి పెట్టుబడి యథాతథంగా రావడం ఆనందానికి, ధైర్యానికి కారణమవుతుంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. గవర్నమెంట్, సివిల్, ఇతర ప్రభుత్వ పరీక్షల్లో పాల్గొంటారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు 3 వంతులు దక్కించుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎంపిక అవుతారు. మీరు చేసే వ్యాపారాలు అభివృద్ధి దిశలో ఉంటాయి. జనుల అండదండలు లభిస్తాయి. మెల్లమెల్లగా బాధ్యతలు, రుణాలని తీర్చుకోగలుగుతారు. అయిన వాళ్ళ సహాయం లేకుండా కొన్ని మీ వంతుగా నిర్వహిస్తారు. నూతన విద్య, సాంకేతిక అవకాశాలను అందుకోగలుగుతారు. సివిల్ ఇంజనీరింగ్ వారికి, లాయర్లకి, డాక్టర్లకి, కిరాణా వ్యాపారస్తులకి, ఇతరితర వ్యాపారస్తులకి, వృత్తుల్లో ఉన్న వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఒకానొక మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి ప్రతి ఒక్క విషయంలోనూ పక్క వాళ్ళ చొరవ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి సలహాలు, సూచనలు మీకు నచ్చవు. బాగా చికాకు పెట్టే అంశంగా మారుతుంది. కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేయగలుగుతారు. పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. చేస్తున్నటువంటి పనులలో పురోగతిని సాధించగలుగుతారు. ఎప్పుడో వేసినటువంటి తోటలు ఇప్పుడు చేతికి అంది వస్తాయి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఇంత క్రితం తీసుకున్నటువంటి రుణాలని తీర్చడానికి గాను పిల్లల సహాయం తీసుకొని అవి తీర్చివేయగలుగుతారు. ఈ యొక్క వ్యవసాయంలో పిల్లల్ని కూడా చేరుద్దామన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యరూపం దాలుస్తాయి. వ్యవసాయ రూపంలో చేసే వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆదరణ ఉన్నప్పటికీ అధికమైనటువంటి ధరలు, కొంతమందికి నిరుత్సాహం రావడం, చేయాలని లేకపోవడం, కొంతమంది వ్యవసాయానికి దూరంగా వెళ్ళిపోవడం కూడా మీ యొక్క వ్యాపారానికి, చేదు అనుభవాలకి కారణమవుతుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఆరోగ్య విషయంలో చాలా చికాకులు ఎదురవుతాయి. ప్రతిసారి డాక్టర్ని మార్చవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుబాటులో వైద్యం లేక అవస్థపడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం ఫినాన్షియల్ గా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చేస్తున్న వ్యాపారాలలో లాభాలు ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి కలిగి ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఈ రూపంలో వచ్చినటువంటి ఆదాయంతో నూతన పెట్టుబడులను పెట్టగలుగుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ధన రూపేణ కలిసి వస్తాయి. కొన్ని చికాకులు కలిగించే ఖర్చులు అయిన వారితో గొడవలకి కారణమవుతాయి. ఈ సంవత్సరం తులారాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుటుంబంతో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. స్నేహితులకి ప్రాధాన్యత అధికంగా ఇస్తారు. ఈ సంవత్సరం సాధించబో అంశాలు: నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు మరొకరి పేరు మీద ప్రారంభిస్తారు. ప్లాటు లేదా ఫ్లాట్ ని కొనుగోలు చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అహర్నిశలు శ్రమిస్తారు. క్రితం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించే ప్రయత్నంగా మీ ఆలోచనలు ఉంటాయి. కొత్త రుణాలను మాత్రం ఖచ్చితంగా తీసుకోకూడదు అన్న దృఢ సంకల్పం కలిగి ఉంటారు. ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం వనదుర్గాంబ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి లేదా మెడలో సుబ్రహ్మణ్య పాశుపత డాలర్ని
ధరించండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం కొత్త విజయాలను నమోదు చేసుకోగలుగుతారు. పాత మిత్రులను కలిసి వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మీ ద్వారా ప్రయోజనం పొందిన వారు మీకు అండదండగా నిలబడటం, సహాయాన్ని అందించడం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. పెద్దలు చేసే దుబారా ఖర్చులు మీరు గట్టిగా ఖండిస్తారు. మాతృ సంబంధమైన వర్గీయులతో అంతగా సఖ్యత ఉండకపోవచ్చు. సాధ్యమైనంత వరకు మాట్లాడటమే ప్రప్రథమంగా మీరు తీసుకునే నిర్ణయం కావచ్చు.